ఈరోజు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ప్రజల ముందు పెట్టి ఈ ప్రభుత్వాన్ని రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని తీరుస్తారని చెప్పి ఆశిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతుల విషయం వచ్చేసరికి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్న చూపు. అంటే వ్యవసాయం అంటే ఆయనకి అసలు ఇష్టం ఉండదు. వ్యవసాయం ఒక దండగా అని చెప్పి ఆయన భావిస్తాడు. అదే విధంగా ఎన్నికల ముందేమో సూపర్ 6 అని సూపర్ 7 అని చెప్పి రకరకాలుగా వాగ్దానాలు చేసి ఆయన ప్రజల్ని, రైతుల్ని, ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న తర్వాత అసలు రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఒక విషయంలో కాదు, ఒక విషయంలో తప్పితే ఒక విషయంలోనన్నా రైతులకు సహాయం చేస్తారా అంటే ఏ విషయంలో కూడా రైతులకు సహాయం చేసే పరిస్థితి లేదు. ఈరోజు నిన్న మొన్న చాలా గొప్పగా అన్నదాత సుఖీభవ మేము ఇస్తున్నామని చెప్పి చాలా గొప్పగా ఏదో ఒక పెద్ద పొలాల్లో ఒక సినిమా సెట్టింగ్ వేసి రైతులందరినీ కూడా అక్కడ ఎండలో కూర్చోబెట్టి ఇచ్చినటువంటి అన్నదాత సుఖీభావాలో ఎన్ని లోపాలున్నాయో ఒకసారి మీ ద్వారా తెలియజేయాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. వాళ్ళ ఎన్నికల ముందు రైతులకి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఆ 20,000 రూపాయలు ఇవ్వకపోగా ఒక సంవత్సరం బాకీ పెట్టారు. ఆ రైతులకి పెట్టుబడి ఇచ్చిన పరిస్థితులు లేవు. మొన్న సంవత్సరం అందరూ కూడా చాలా రైతులు ఇబ్బందులు పడ్డారు. మళ్ళా ఇప్పుడు 5,000 రూపాయలతో సరిపెట్టిన పరిస్థితులన్నీ కూడా చూశాం. ముఖ్యంగా అందులో కూడా చాలా ఆంక్షలు పెట్టారు. దాదాపుగా ఆ లబ్ధిదారుల్లో 7 లక్షల మందికి కోత పెట్టిన పరిస్థితులన్నీ కూడా మనం చూశాం. అదేవిధంగా ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కువ మంది కౌలు రైతులు ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా ఎవరైతే చిన్నకారు రైతులు ఉంటారో ఆ కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే కౌలు రైతులకి ఈసారి వచ్చే ఇన్స్టాల్మెంట్ లో ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఇదంతా కూడా మోసం చేసి డైవర్షన్ చేసి కాలం గడిపి ఏదో సింగపూర్ వెళ్ళిపోయాం, లేకపోతే ఇంకొకటి వెళ్ళిపోయాం, ఆ విధంగా ఏదో ఒక భ్రమలు చూపించి సినిమా సెట్టింగ్ లేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తా ఉన్నారే తప్ప ఈ రాష్ట్రంలో రైతు ఏ విధంగా కష్టపడతా ఉన్నాడు, రైతు ఏ విధంగా ఇబ్బందులు పడతా ఉన్నాడు అని చెప్పి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఆయన యాదృచ్ఛికంగా మొన్న మీటింగ్ లో చెప్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉండగా, ఆయన మనసులో మాట చెప్పకనే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఈ రైతుకి న్యాయం జరగదు అని చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. అదేవిధంగా ఈ రకరకాల ఆంక్షలు పెడతా ఉన్నారు. ఈ రైతు భరోసా కేంద్రాలు అయితే పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. అంటే ఆయనకు ఒక కక్ష అన్నమాట. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు చెరిపేయాలి అని భావిస్తున్నాడే తప్ప గ్రామాల్లో రైతులు విత్తనాలకు ఇబ్బంది పడుతున్నారు, ఎరువులకి ఇబ్బంది పడుతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించట్లేదు. అంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తుడిచేయాలని ఆయన యొక్క ఉద్దేశం. అట్లాగే రైతులకి గిట్టుబాటు ధర కూడా లభించిన పరిస్థితులు లేవు. ధరల స్థిరీకరణ నిధిని అయితే పూర్తిగా ఎత్తేశారు. ఉదాహరణకు తీసుకుంటే చిన్న చిన్న రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే ఈరోజు గ్రామాల్లో మినుము రేటు 9,000 పైచీలుకుంటే ఈ రోజు 6,100, 6,200 అది కూడా దళారులు మధ్యలో ప్రవేశించి కొనే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ధాన్యం పరిస్థితి కూడా మనం చూసాం. అంటే రైతులకి ఒక్క విషయంలో కాకపోతే ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం రైతుల యొక్క సంక్షేమం గాని రైతులు బాగోగులు గాని పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించట్లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాలు నేను కూడా శాసనసభ్యుడిగా పనిచేశాను.
5 సంవత్సరాలు ఏ రైతు కూడా వచ్చి మాకు ఈ ఎరువు దొరకట్లేదు, మాకు ఈ సమస్య ఉంది, రైతు భరోసా పడలేదు అని చెప్పిన పరిస్థితులు ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వినలేదని చెప్పి నేనే సాక్షిని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆ విధంగా చూస్తే, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ బలవంతంగా ఈ రోజు గ్రామాల్లో వరికి 8,800 రూపాయలు ఎకరానికి బలవంతంగా కట్టించుకుంటా ఉన్నారు. పసుపు రైతులకి 1,200 రూపాయలు కట్టించుకుంటా ఉన్నారు. ఇదివరకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ కూడా ఏ రైతుని ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిన పరిస్థితులన్నీ కూడా మనం 5 సంవత్సరాలు కూడా చూసాం. దానికి పూర్తిగా విరుద్ధంగా ఇప్పుడు పరిపాలన కొనసాగుతా ఉంది. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే పనిచేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పనిచేయకూడదంటే ఆయనకి రైతుల్లో కూడా వివక్షే, తెలుగుదేశం వైసీపీ అని చెప్పి. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సున్నా వడ్డీ పథకం అనేది రైతులకి పెట్టుబడి కోసం ఎంతో ఉపయోగపడే కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా ఎత్తేసిన పరిస్థితులన్నీ కూడా చూసాం. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ముఖ్యమైన ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఎవ్వరికీ కూడా ఎరువులు అందే పరిస్థితి లేదు. ఈ రోజు గ్రామ స్థాయిలో చూస్తా ఉంటే ఎరువులు ఏ విధంగా అమ్ముతా ఉన్నారంటే, రైతు భరోసా కేంద్రంలో ఇదివరకు ఎరువులు అందరికీ కూడా సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు రైతు సేవా కేంద్రాలనే పెట్టారు. అసలు పూర్తిగా అక్కడ ఎరువులు ఇచ్చే కార్యక్రమాన్ని ఎత్తేశారు. కానీ గ్రామాల్లో ఎప్పుడు అనాదిగా వస్తున్నటువంటి పిఎస్సిఎస్, ఏదైతే పిఎస్సిఎస్లు ఉన్నాయో ఆ పిఎస్సిఎస్లు రైతుల బాగోగులు చూసి, ఎందుకంటే పిఎస్సిఎస్ల యొక్క మనుగడే రైతుల మీద నడుస్తూ ఉంటది. వాళ్ళకి ఎరువులు అందించాల్సిన బాధ్యత, రైతులు బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆ పిఎస్సిఎస్లది. అయితే ఆ పిఎస్సిఎస్లతో ఒక గ్రామంలో 100 కట్టలు యూరియా వస్తే అక్కడ పరపతున్న వాళ్ళో, లేకపోతే అధికార పార్టీ వాళ్ళో, లేదంటే బ్లాక్ మార్కెటింగ్ చేయటం, ఆ విధంగా యూరియా కనీసం అందని పరిస్థితి. యూరియా 265 రూపాయలుంటే ఈరోజు బ్లాక్ మార్కెటింగ్ లో దాదాపుగా 300 రూపాయలు, 320 రూపాయలు బ్లాక్ మార్కెటింగ్ లో వసూలు చేస్తా ఉన్నారు. పైగా ప్రైవేట్ షాపులకు వెళ్తే అధికారుల యొక్క పర్యవేక్షణ లేదు. ప్రైవేట్ షాపులకు వెళ్తే అక్కడ మీరు యూరియా కొనాలంటే, మీకు యూరియా ఇవ్వాలంటే 2,000 రూపాయలు సరుకు, అంటే ఏదో గుళికలు గాని జింకు గాని ఇవన్నీ కూడా కొనాలి అని చెప్పి కండిషన్లు పెడతా ఉన్నారు. దీని మీద కూడా అధికారుల పర్యవేక్షణ గాని, ఎక్కడన్నా వ్యవసాయ శాఖ మంత్రి గారు దీని గురించి పర్యవేక్షించడం గాని ఎక్కడ కూడా లేదు. అంటే దాదాపుగా ఈ సమస్య ఈ రాష్ట్రంలో 2 నెలల నుంచి జరుగుతా ఉంది. ఈ 2 నెలల నుంచి జరుగుతా ఉందని చెప్పడం కోసం ఉదాహరణ, ఈ రైతులందరూ కూడా రోడ్ల మీద లైన్లో నుంచుని, మేము గ్రామాల్లో కూడా తిరుగుతా ఉంటే పిఎస్సిఎస్ల దగ్గర ఎండలో పడిగాపులు కాస్తూ రైతులు రోడ్ల మీద నిలబడి ఉండడానికి ఉదాహరణగా ఈ మన వార్తాపత్రికలో వచ్చినటువంటి ఈ వార్తలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకసారి ఈ వార్తాపత్రికల యొక్క వార్తలు పరిశీలిస్తే 8వ తారీఖు 12వ నెల 2024 యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు మళ్ళీ నెక్స్ట్ చూపించండి. అదేవిధంగా 23/3/2025 ఎరువులు లేవు, అంతా సమస్యలు దరివే. అదేవిధంగా 31/5/2025 తారీఖు 31/5/2025 తారీఖున ఎరువులు ఇస్తామన్నారు, కానీ ఇచ్చే పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. అదేవిధంగా 11/7/2025 బారులు తీరితేనే ఎరువులు. అంటే అక్కడ రైతు సేవా కేంద్రం దగ్గర ఎంతమంది నిలబడి ఉన్నారో ఒక్కసారి చూడండి. అదేవిధంగా 15/7/2025 యూరియా కోసం యాతన.
మళ్ళా 23/7/2025 యూరియా కొరత సాగుకు వేత 24/7/2025 శ్రీకాకుళం జిల్లాలో మన్యం జిల్లాలో రైతులు ఏ విధంగా అధికారులతో వాగ్వివాదం చేస్తా ఉన్నారో ఒక్కసారి మీరందరూ కూడా చూడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అంటే 8వ తారీఖు నుంచి 31/11 ఇంత టైంలో నేను ఇంతవరకు వ్యవసాయ శాఖ మంత్రి గారు గాని ముఖ్యమంత్రి గారు గాని ఎక్కడ గ్రామాల్లో కలెక్టర్లు గాని రైతులకి ఎరువులు అందించాలి అని ఒక కృతనిశ్చయం మాత్రం కూడా కనిపించట్లేదు. పైగా బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు. బ్లాక్ మార్కెటింగ్ చేసి అవినీతి చేసే కార్యక్రమంలోనే ఆ కార్యకర్తలు వాళ్ళ యొక్క మాటే అధికారులు ఇంటా ఉన్నారు తప్ప రైతుని ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేవు. ఎప్పుడు కూడా రైతు ఏం ఆశిస్తాడంటే మా పంట బ్రహ్మాండంగా పండాలి, పక్క రైతు కన్నా నేను బ్రహ్మాండంగా పండించాలి, ఎంత నష్టం వచ్చినా గానీ పొలాన్ని ఖాళీగా ఉంచే రైతు ఎక్కడ కూడా చూడలేదు. కానీ ఈరోజు గ్రామాల్లో వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి అధిక వడ్డీలకు తీసుకొచ్చి ఈరోజు పంటలు పండించే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా సూపర్ 6 సూపర్ 7 అని చెప్పి ఏ విధంగా ప్రజల్ని మోసం చేసిందో. ఆ వర్గం లేదు, ఈ వర్గం లేదు. వర్గాలంటే నేను కులాలు మతాల గురించి మాట్లాడలేదు. అన్ని వర్గాల ప్రజల్ని మొన్న అమ్మఒడి కార్యక్రమం ఇచ్చారు. ఆ కార్యక్రమంలో ఏ విధంగా జరిగిందో మనందరికీ తెలుసు. ఈ రోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఇచ్చి కౌలు రైతుల్ని మర్చిపోయారు. అంటే గ్రామాల్లో దాదాపుగా 90% భూములన్నీ కూడా కౌలు రైతులే వ్యవసాయం చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా రైతు బాంధవులో ఏదో చెప్తా ఉన్నారు. ఎలక్షన్ ముందు చెప్పారు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము బ్రహ్మాండంగా ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా సంక్షేమం గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. అదేమనండి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అన్నదాత సుఖీభావ మనకి ఎందుకు రాలేదంటే ఏదో నాలిక మందమో లేకపోతే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు శాసనసభ్యులు గ్రామాల్లోకి వెళ్తా ఉన్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఏదో మంచి పరిపాలన మేము అందించామని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా గ్రామాల్లోకి వెళ్తా ఉన్నారంటే ఒక ఇంటికి వెళ్లి ఎవరన్నా ఒక చిన్న సమస్య జరగలేదని చెప్పి అడిగితే పోలీసుల్ని పెట్టి వాళ్ళని అక్రమ కేసులు పెట్టించిన పరిస్థితులన్నీ కూడా గ్రామాల్లో చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఈ సూపర్ 6 ఈ సూపర్ 7 అమలు చేయకపోగా డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రతిరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కార్యకర్తల మీద గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద గాని కేసులు పెట్టే కార్యక్రమంతో డైవర్షన్ పాలిటిక్స్ అన్ని కూడా చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కానీ ఇప్పటికి 15 నెలలైంది. ప్రజలందరూ కూడా మీ యొక్క ముసుగుని అందరూ కూడా గమనించారు. మీరు చేసిన మోసాన్ని అంతా కూడా ఈరోజు ప్రజలు ముఖ్యంగా రైతులు అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు. కానీ 4-5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రజలు ఓర్పు వహిస్తా ఉన్నారు. కానీ ఎప్పుడో ఆ ఓర్పు ఆ సహనం నశించిన రోజున రోడ్డు మీద నిలదీసి మీకు తగిన శాస్తి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని కలెక్టర్ల దగ్గరికి కూడా మెమరాండం ఇవ్వటం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా రైతు పక్షపాతులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రైతులను చూసిన విధంగా ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతుల విషయంలో ముందుకెళ్లారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వెంటనే ఎరువులన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి బ్లాక్ మార్కెటింగ్ అరికట్టి ప్రైవేటు ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరికట్టి మీకు రైతుకి కావాల్సినటువంటి ఎరువునే మీరు అందించాలి తప్ప ఏదో ఇంకొక 2,000-3,000 రూపాయలు తీసుకొచ్చి ఆ ఎరువులు తీసుకొచ్చి రైతు మీద ఆర్థిక భారం
పెట్టొద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలో గాని జిల్లా స్థాయిలో గాని అధికారులు సమీక్ష చేయాలి. ఈ రోజు ఏం జరుగుతా ఉంది, రైతులకి ఎరువులు అందుతున్నాయా లేదా అని సమీక్ష చేయాల్సిన బాధ్యత కలెక్టర్ గారి స్థాయిలో చేయాలి. తప్పకుండా కూడా రైతులకి న్యాయం చేసి ఈ సీజన్ లో రైతులకి ఇబ్బంది లేకుండా ఈ ఎరువులన్నీ కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్ ని అరికట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే వసూలు చేస్తా ఉన్నారో, ఇన్సూరెన్స్ పేరుతో వసూలు చేస్తా ఉన్నారో, ఉచితంగా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే 7 లక్షల మందికి మీరు కోత పెట్టారో వాళ్ళందరినీ కూడా మీరు పరిశీలించి వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభవ మీరు ఏదైతే పేరు పెట్టారో ఆ అన్నదాత సుఖీభవ అందించాలి. కౌలు రైతులకు కూడా అందించాలని అన్నదాత సుఖీభవ అందించాలని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సంబంధం లేకుండా మీరు ఇస్తానన్నటువంటి 20,000, అదేవిధంగా పోయిన సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 20,000తో కలిపి రైతులకి 40,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగే విషయం, ఎరువులు మీకు ఎంత డిమాండ్ ఉంది, మీరు ఎంత సప్లై చేస్తా ఉన్నారు? కనీసం ఇంత జరుగుతా ఉన్నా ప్రభుత్వం నుంచి ఒక్క అధికారు గాని ప్రజాప్రతినిధులు గాని వ్యవసాయ శాఖ మంత్రి గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని అన్నిటికీ చెప్పే లోకేష్ గారు గాని ఎక్కడ కూడా స్పందించే పరిస్థితులన్నీ కూడా కనపట్లేదు. మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరం కూడా రైతు పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా సరే రాజశేఖర్ రెడ్డి గారు రైతు బాంధవులు అదే అడుగులో 10 అడుగులు ముందుకేసి రైతుల సంక్షేమం చూసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు రైతుల సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ రోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నామో రైతులందరూ మీరు పరిష్కారం చేయకపోతే రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని నిలదీసే కార్యక్రమం, మిమ్మల్ని బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అంటే ఇరిగేషన్ గేట్స్ కి మెయింటెనెన్స్ లేకపోతే ఇంకోటి అన్ని జరుగుతూ ఉంటాయి. డైవర్షన్ పాలిటిక్స్ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అలవాటు. అంటే ఇరిగేషన్ గేట్స్ అనేది ఒక టెక్నికల్ ప్రాబ్లం. అది వరదలు వస్తే ఒకవేళ ఇరిగేషన్ లో ఏదైనా 1-2 సమస్యలు రావచ్చు. అది వెంటనే కూడా మా ప్రభుత్వం రెక్టిఫై చేసుకునే కార్యక్రమం చేశాం. ఆ ఎరువులు ఇవ్వలేదంటే ఇరిగేషన్ గేట్ల గురించి అచ్చెన్నాయుడు గారు మాట్లాడడం ఆయన యొక్క విజ్ఞతకు, ఆయన యొక్క అనుభవానికి, ఆయన యొక్క మాటలకి మొన్న ఈ మధ్య కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకి డబ్బులు ఇవ్వాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తాడంట. ఎందుకు అమ్ముతా ఉన్నారు? వీళ్ళు చేసే అవినీతి, వీళ్ళు చేసే కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకపోగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఇరిగేషన్ గేట్ల గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా.